అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు దానగుణం, మీ ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం మాత్రం ఖాయం. మీకు సహాయం కోరుతూ వస్తారు, అయితే మీరు వారికి సహాయం చేస్తారు. మీది చాలా పెద్ద మనసు. ఈరోజు పడగతిలో మీరు మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా మంచి సమయాన్ని గడపబోతున్నారు. ఈరోజు ఇంకొకరికి మీరు మీ విషయాలను ఇంకొకరికి తెలియజేయకండి. మీ మనసులో ఉన్న విషయాలను మీరు ఇంకొకరికి చేరడం ద్వారా మీకు ఈరోజు ఇబ్బంది కలుగుతుంది. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు అనేది లేదు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ఆందోళనలు అనేవి ముగుస్తాయి, ఆనందం అనేది పెరుగుతుంది. ఈ సమయంలో మీరు గౌరవం వంటి పరిస్థితి సృష్టించబడుతుంది. ముఖ్యమైన పనులలో ఈరోజు మీరు మంచిగా పాల్గొంటారు. పార్టీలలో ఉన్నటువంటి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి. మరియు ప్రత్యర్థుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే గాయపడే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అకస్మాత్తుగా ఆరోగ్యం పాడయ్యే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇబ్బందిగా ఉన్నటువంటి విషయాల్లో, ఇబ్బందిగా ఉన్నటువంటి చోట ప్రదేశాల్లో మీరు ఈరోజు ఉండకూడదు. ప్రభుత్వ విషయాల్లో మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది, లేకపోతే నష్టం చేకూరుతుంది. ఈరోజు బ్యాంక్ వ్యవహారాలు కూడా మీకు చాలా కష్టంగా ఉంటాయి. వాటికి కూడా ఈరోజు ఆటంకాలు వచ్చే విధంగానే మరి కనిపిస్తున్నాయి. ఈరోజు పరిష్కరించబడేటటువంటి సమస్యల మీద మాత్రమే మీరు కన్నువేసి ఉంచాలి, లేకపోతే మీకు మాత్రం నష్టం అనేది చేకూరుతుంది. బిజీగా ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ విషయాలను చర్చించకండి, లేకపోతే దాంట్లో ఆ నిర్ణయంలో తప్పని మీరు ఈరోజు రుజువు కాబోతారు. మీకు ఈరోజు నష్టం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. మీకు మీ మీద ఈర్ష్యతో మీ ఉన్నతి చూసి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. నరదృష్టి నుండి తప్పించుకోవడానికి మీరు మీ జేబులో ఒక నల్ల పసుపు కొమ్ము లేదా మామూలు పసుపు కొమ్మును ఉంచుకోవాలి. లేదా అది సాధ్యం కాకపోయినట్లయితే మీరు మీ ఇంటి గుమ్మం ముందు ఒక ఎర్రటి బట్టలో పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసి, ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడతీయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచేరదు. శత్రు పీడ అనేది తొలగిపోతుంది. మీకు అంత శుభమే కలుగుతుంది. ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే 15 మరియు లక్కీ కలర్ అయితే వైలెట్. ఇక పరిహారంలో మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.